ఎస్సీ అనేది మనం పెట్టుకున్నది తప్ప మన పుట్టుకలో కానీ మన బ్లడ్లో కానీ రంగు ఏం తేడా ఉండదు. మన ఒంటి మీద ఏ మట్టి నిలిపినా అందరికీ నల్ల మట్టి అవుతుంది తప్ప అక్కడ ఏమీ రంగు మారదు. కానీ ఇవన్నీ మనం సృష్టించుకున్నాం. ఏదైతే కుల వృత్తులు ఉంటాయి, కుల వృత్తులు పెట్టండి. ఒక దర్జీ బట్టలు కుడితే గర్వంగా చెప్తాడు, శ్రీను గారు బట్టలు నేను కోరుకున్నాను, అదే అతని ఆనందం, అతను మన ఆశయం రాయం. ఒక చెప్పులు కుట్టే వ్యక్తి చెప్పులు కుడితే ఆ శ్రీను గారి చెప్పులు నేను కొడతాను, లేదా ఆయన చెప్పులు ఆయన దొరుకుతాడు, ఎంత అందంగా ఉన్నాడు మురిచిపోతూ ఉంటాడు. కుల వృత్తికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఒక రజకుడు బట్టలు చూస్తే కుల ధర్మం అది, అంతేగాని మనకు పని చేయడానికి రాలేదు. వాళ్ళకి అది వృత్తి, ఆ వృత్తిని మనం గౌరవించాలి. కాబట్టి అలాగా చిన్న చిన్న ఆనందాలకి తృప్తిపడి మరి బీసీ సోదరులందరూ కూడా చాలా వెనుకబాటుని మనం లోనవుతున్నాం. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ సోదరులు కానీ, అదేవిధంగా ఆ తర్వాత కాపులు. ఇక్కడ ఈ రెండు విడిపోయినంతకాలం రాజ్యాధికారం ఎప్పుడు కూడా 5%, 6% ఉన్న వాళ్ళకి వస్తుంది తప్ప మనకి ఎప్పటికీ రాదు. రాజ్యాధికారం లేని కులం అంతరించిపోవాలి తప్ప రాజ్యాధికారం ఎప్పటికీ రాదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైతే కులాలు ఇవాళ రాజ్యం వెళ్తున్నాయో వాళ్ళు డబ్బు సంపాదించారు, ఏదైతే రాజ్యాధికారం లేదో వాళ్ళు డబ్బు సంపాదించడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు, బెగ్గర్స్గా చూస్తూ ఉన్నారు. ఇది నిజమో కదా మీరు ఆలోచించండి. ఒక కార్పొరేషన్కి ఒక చైర్మన్ అంట, ఒక కార్ అంట, ఒక బల్బు, ఒక గన్మ్యాన్. ఏంటి దానివల్ల కులానికి న్యాయం జరుగుతుందా? అది కూడా ఆలోచించేయండి. ఈ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే గడిచిన 10 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా. ఒక ₹1 కూడా ఏ కరప్షన్ చేయకుండా నేను రాజకీయాలు చేస్తూ ఉన్నా. నా సొంత ఆస్తులు నేను కష్టార్జితం అమ్ముకున్నాను తప్ప ఎవరిని ₹1 కూడా డబ్బు పెట్టరమ్మని ఈ కార్యక్రమానికి నేను చెప్పను. అదేవిధంగా కూడా పెద్ద నేను ఆలోచించి బీసీ నిలబెట్టిన సంగతి ఆయన మర్చిపోయడం ఒకసారి అడిగి తెలుసుకోండి. 9వ వార్డులో కానీ ఇంకా ఉన్న వార్డులో కానీ, అది ఓసీ వార్డులు, అక్కడ కూడా 3 వార్డుల్లో మేము అక్కడ బీసీలు నిలబెట్టాం లేదా మీరు అన్ని రుజువులుగా చెప్తున్నా. ఎందుకంటే ఒక పటిష్టమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలి, తాడేపూడి నుంచి స్టార్ట్ అవ్వాలి. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించండి అని కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే దాని అర్థం మీకు తెలుసా? పెద్దన్న పాత్ర పోషించడం అంటే పెద్దలను చేయడం కాదు. వాళ్ళ కష్టసుఖాల్లో మీరుండండి, వాళ్ళ కాపు కాయండి, వాళ్ళందరూ మీరు అన్నదమ్ములుగా ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాధికారం కుదురుద్దనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాను. దానికి నాంది కూడా తాడేపూడిలో పలుకుపోతా ఉన్నాం. అది కూడా మీకు చెప్తున్నా. మీ తాడేపూడి పట్టణంలో బీసీ భవన్ కట్టిస్తాం. బీసీలో నేను ఒకటిగా చేరబోతూ ఉన్నా. మా నాన్నగారి పేరు మీద ఒక 170 గజాల సైట్ని ఈ బీసీ భవన్ కట్టించడానికి నేను ఇవాళ రిజిస్ట్రేషన్ చేయడానికి శ్రద్ధగా ఉన్నాను. మీరు అమ్ముకుంటారా? మీరు అమ్ముకోండి, ఆ డబ్బు తీసుకెళ్ళి వేరే చోట కట్టుకోండి. మీ సైట్లు ఉంటే మీరు కొనుక్కోండి. దానికి నా దగ్గర ఉన్న సైట్ని దాదాపుగా ₹10 లక్షల విలువన్న సైట్ని నేను ఈరోజు మీకు మీ సంఘానికి, దానికి నాకు నిజంగా భద్రతలు కాసి పొలం తర్వాత అవమానాలు కళ్ళనీళ్ళు తిప్పుకుని కూడా చాలా చోట్లకి నాతో పాటు అటెండ్ అయ్యేటువంటి నా తమ్ముళ్ళు ఉన్నారు. చాలా మంది కులం లేదు, మతం లేదు వాళ్ళకి. సీనియర్ని కూడా వెళ్ళిపోవాలంతే. వాళ్ళ కారాలు తెచ్చుకుంటారు. బట్టలు అంటే మనం చాలా సినిమాలు చూస్తాం, బయటికి బట్టలు మామూలుగా వేసుకున్నా, వైట్ బట్టలు వేసుకున్నా లోన్ బనీలన్నీ బెజ్జాలు వెళ్ళిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళు అందరూ మేమంతా కలిసి తిరుగుతున్నాం. నేను కూడా అదే పరిస్థితి అనుకోండి, కానీ నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా నాకు భగవంతుడు ఆశించక అమ్ముతూ ఉంటాను.